చూడండి, మీ దగ్గర దాచేది ఏం లేదు, డైరెక్ట్గా పాయింట్గా చేద్దాం. నేను ఈ మైక్ తీసుకుందామని చెప్పి ఎప్పటికెళ్ళా అనుకుంటున్నా. చాలా రివ్యూస్ చూసిన, ఎంతోమంది యూట్యూబర్ల రివ్యూస్, వాళ్ళ కింద లింక్స్ ఉంటాయని చెప్పి అవి ఇవి చాలా చూసిన, చాలా ట్రై చేసిన. కాకపోతే నేను ఇక ఒక్కసారి రిస్క్ చేద్దామని చెప్పి డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసిన. ఆర్డర్ తీసుకున్నా, నేను ఓపెనింగ్ కూడా చేసిన. ఓపెనింగ్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ మాత్రం ఇప్పుడు మీరు వినేది. నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ వేరే మైక్ తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఈ అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అని చెప్పి రెండు ఒక కన్ఫ్యూజన్, పెద్ద కన్ఫ్యూజన్. ఒక 2-3 డేస్ దాకా నాకు నిద్ర అవ్వలే. అంటే ఏం తీసుకుందామని చెప్పి, ఎందుకంటే రెండు సేమ్ ప్రైజే ఉన్నాయి దగ్గర దగ్గర. అది తీసుకుంటే మరి ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది తీసుకుంటే అది ఫెయిల్ అయిపోతుంది. ఇక లాస్ట్ నేను ఏం చేసిన అంటే చాట్ జీపీటీని అడిగిన, నాకు ఇగో ఈ రెండు మైకులు నిద్ర ఓణితలో అంటే సంథింగ్ ఈ రెండు మైకులు ఏవైతే ఉన్నాయో నాకు కొంచెం బాగా ఏది తీసుకోవాలో అర్థమవుతలేదు. సో నీ బెస్ట్ సజెషన్ చెప్పు అని అడిగితే చాట్ జీపీటీ చెప్పిన ప్రకారం, అంటే నేను పంపించిన రెండు, ఇది ఇంకొకటి, నేను ఆ బ్రాండ్ని తక్కువ చేద్దాం అనుకుంటలేను. కాకపోతే ఈ మైక్ను ఆ మైక్ నేను కంపారిజన్ చేస్తే నాకు ఈ మైక్ అని తెలిసింది. నేను ఈ మైక్ అన్బాక్సింగ్ వీడియో కూడా చేసిన, అది ఒక 2 minutes మీరు వింటే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ నేను మస్తు యూట్యూబ్ వీడియో చూసిన, ఏం మైక్ తీసుకోవాలి, ఏం మైక్ తీసుకోవాలి అని చెప్పి. కాకపోతే ఈ మైక్ గురించి తెలుగులో ఎవరు చేయలేదు, హిందీలో నేను ఎవరైతే యూట్యూబర్ చెప్తారో వాళ్ళు చేయలేదు. తర్వాత తెలిసింది ఇక నాకు కూడా మెల్లమెల్ల అర్థమైంది. సో మనం ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను అదేంటి మైక్ అయితే ఏం పెట్టుకోలే. ఇగో ఇది నా పాత మైక్. యాక్చువల్లీ నేను ఇంత కాస్ట్ పెట్టి ఇది ఆర్డర్ చేసింది ఎందుకంటే నా పాత మైక్ అయితే ఖరాబ్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు నేను మీకు మాట్లాడేది వినబడతలేదు. ఓకేనా, లైవ్లో టెస్ట్ చేద్దాం. నాకు కూడా తెలియదు ఏమవుతుందో. కడిగేద్దాం లలా. సో మైక్ అయితే ఏం లేదు ఇలా లోపల. చలో, సో ఏదో పలక ఇచ్చిండు, దీంతో మనకు పెద్ద పని లేదు. సో ఇది ఒకటి ఇచ్చిండు, దీన్ని మనం తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఇదేమో టైప్ సి టు టైప్ సి కేబుల్ ప్లస్ ఇంకొకటి. తర్వాత ఇదొకటి మన మైక్కి వేరే ఇలాంటి దానికి పెట్టుకోవడానికి అంతే. సో ఫైనల్లీ మనం మైక్ అయితే తీసుకున్నాం. మెల్లగా ఓపెన్ చేయాలి దేవుడా. వావ్, సూపర్ ప్రీమియం ఉన్నది మైక్ అయితే, మంచిగా ఉన్నది. చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. ఫ్యూడ్ ఇక్కడ ఉన్నది, అంటే నేను మిర్రర్లో చూస్తున్నా కనిపిస్తుందా లేదా అని చెప్పి. సో ఇది మన మైక్ వచ్చేసి యా. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను అమెజాన్లో బుక్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను మీకు రెండు రకాలు చూపిస్తా. ఇదేమో విత్ మైక్ తోటి, ఇప్పుడు వితౌట్ మైక్ తోటి ఓపెన్ చేద్దాం మనం. సో హై గాయ్స్, మీకు వినిపిస్తుందా ఇప్పుడు? హాయ్ గాయ్స్, హాయ్ ఇది వితౌట్ మైక్ అనమాట. సో ఇది మైక్ తోటి. హాయ్ గాయ్స్, నేను మీ కేఎస్వి, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుతున్నా. 1 2 3 4 సైడ్కి పెడితే వినిపించదు. 1 2 3 4 తక్కువ వినిపిస్తుంది కదా. 1 2 3 4 ఇప్పుడు ఒకటి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 మీకు వినిపించదు అట్లా. ఇది ఏంటంటే ఇది డైనమిక్ మైక్ అన్నట్టు. మైక్లో మొత్తం రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో డైనమిక్ మైక్, ఇంకోటి ఏమో కండెన్సర్ మైక్. కండెన్సర్ మైక్ అంటే మన సాంగ్స్ వాడేటోళ్ళు మెయిన్గా యూజ్ చేస్తారు. మీరు చూసే ఉంటారు కదా, పెద్ద పెద్దోళ్ళు హెడ్సెట్ పెట్టుకొని మరి మాట్లాడతారు, ఇట్లా సాంగ్ వాడతారు కదా, హీరోలు హీరోయిన్లు అట్లా. అది వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సపరేట్ ఒక రూమ్ ఉంటుంది, మొత్తం సౌండ్ ప్రూఫ్ రూమ్ ఉంటుంది ఒకటి, ప్లస్ వాళ్ళకి సిస్టంలో అవి ఉంటాయి కాబట్టి అది నాకు వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీకు మాత్రం ఇట్లా సేమ్ నార్మల్గా క్యాజువల్గా వీడియోలు ఇద్దామన్నా, సంథింగ్ ఎక్కడన్నా స్టోరీ టెల్లింగ్ కావచ్చు, రీల్స్ కావచ్చు, సో ఇలాంటి వాటికి మాత్రం ఈ మైక్ అయితే బెస్ట్. నేనైతే దీన్ని ఏం ప్రమోషన్ చేస్తలేను. మీరు దీన్ని ఎక్కడైనా కొనుక్కోండి. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. జెన్యూన్గా నేను చెప్పేది ఏంటంటే కొంచెం మంచిగా ఉన్నది. ఇప్పుడు నేను ఇది 5000 చేంజ్ పడుతుంది కదా, అంటే విత్ ఓన్లీ మైక్ మాత్రమే 4700 ఏమో పడ్డది. ఈ స్టాండ్ మాత్రం 1000 రూపీస్ పెట్టి మళ్ళీ నేనే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇలాంటి పర్టికులర్ స్టాండ్ అంటే బాగా ఇష్టం. వేరేది ఒకటి ఉంటుంది ఇట్లా సైడ్ చేసేది, కాకపోతే నాకు ఇలాంటిది మాత్రం బాగా ఇష్టం. ఐ హోప్ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది.
సో ఈ మైక్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. మీరు కనుక కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకున్నా, రీల్స్ ఏమైనా తీద్దాం అనుకున్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఈ మైక్ తీసుకోండి బెస్ట్. మీకు పోడ్కాస్ట్కి పనిచేస్తుంది, స్టోరీ టెల్లింగ్కి పనిచేస్తుంది, ఇంకా దేనికన్నా పనిచేస్తుంది. నా చుట్టుపక్కలల్లా ఇప్పుడు మా పక్కబడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది సౌండ్ వస్తుంది టక్ 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 అని. మీకు వినిపిస్తుందో వినిపిస్తలేదో తెలియదు కానీ నేను ఇంతకుముందు చెక్ చేసిన ఆల్రెడీ. ఇది ఓపెన్ చేసి రివ్యూ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే నేను చెక్ చేసిన. అది కొంచెం వితౌట్ మైక్తో మాట్లాడినా కదా, ఆ వాయిస్ అనేది అట్లనే ఉంటుంది. నాకు పాత మైక్ ఉండే, కాకపోతే అది ఖరాబ్ అయింది. సో నేను నేను ఈ మైక్ని పట్టుకొని 1 ఇయర్ 15 months ఏమో వాడిన అనుకుంటా ఆ మైక్. అంటే నేను స్టార్టింగ్ కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకున్నప్పుడు తీసుకున్న మైక్ అది. దాని తర్వాత డైరెక్ట్ దీనికి షిఫ్ట్ అయినా. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా ట్రై చేసిన, మన ఒక బ్రాండ్ తీసుకుందామని. 11,000 ఉన్నది, 13,000 ఉన్నది, 2,000 3,000 ఏమో అవి రీసౌండ్ వస్తున్నాయి. అంత ఆగమాగం అయిపోయింది. కాకపోతే మీరు ఒకవేళ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఏం టెన్షన్ పడకుండా ఇదే తీసుకోండి. నా వాయిస్ మీకు అర్థమవుతుంది కదా, ఇదే బెస్ట్. అంటే ఇంకా ప్రైస్ ఎక్కువ పెట్టేది ఉంటే అందులో కూడా దొరుకుతాయి అనుకోండి. కాకపోతే బ్రాండ్స్లలో ఈ ఒక 5,000 బడ్జెట్లో మీ దగ్గర ఉంటే మాత్రం ఇది తీసుకోండి బెస్ట్, మంచిగా ఉంటుంది. నా వాయిస్ అయితే మీకు అర్థమవుతుంది కదా, సేమ్ సింపుల్ అన్నట్టు. రైట్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.